మనం గత కొద్ది రోజులుగా ఒక్కొక్క నక్షత్రంలో జన్మించిన వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వారి బలాలేంటి, బలహీనతలేంటి అన్న అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వ్యక్తుల యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వీరి బలాలేంటి, బలహీనతలేంటి, ప్రధానంగా వీరి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అన్న ఆసక్తి కలిగించే అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి శుక్రుడు. కావున పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారి జీవితం శుక్ర మహర్దశ తోటి ప్రారంభమవుతుంది. పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు కూడా ధనురాశికి సంబంధించినవి. కాబట్టి రాశ్యాధిపతి గురుడు, నక్షత్రాధిపతి శుక్రుడు అవడం చేత జీవితాంతం కూడా శుక్ర గురుగ్రహాల ప్రభావం వీరి మాట తీరు మీద కానీ, వీరి ఆలోచన విధానం మీద కానీ ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. ఇక అధిదేవత గంగ, అదేవిధంగా మనుష్య గణము, నాడి విషయానికి వస్తే మధ్యనాడి, వానర, యోని, వీరి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అని ఒకసారి మనం ప్రధానంగా పరిశీలన చేస్తే మంచి ఆకర్షణీయమైనటువంటి రూపం కలిగిన వ్యక్తులుగా చెప్పవచ్చు. 10 మందిని కూడా తమ వాక్చాతుర్యంతో కానీ, తమ తెలివితేటలతో కానీ, తమకున్నటువంటి ఒక ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఇట్టాం కదా, దాని చేత కానీ ఇట్టే 10 మందిని కూడా ఆకట్టుకుంటారు, ఆకర్షిస్తారు. 10 మందికి సలహాలు ఇచ్చే స్థాయికి వీరి జీవితంలో ఏదో ఒక రోజు ఎదుగుతారని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా విలాసవంతమైన జీవితం కావాలి అని చెప్పి ఒక కోరిక బలంగా వీరి మనసులో ఎక్కడో ఉంటుంది. కానీ అవసరం వచ్చేదాకా కూడా కొంతవరకు ఓర్పు వహించి కష్టపడి పనిచేసుకుంటూ నీతి నిజాయితీగా పనిచేస్తారు. ఎందుకంటే గురు శుక్ర గ్రహాల ప్రభావం వీరి మీద అధికంగా ఉంటుందని చెప్పుకున్నాం. కాబట్టి ఇద్దరూ కూడా, అంటే గురువు కానీ శుక్రుడు కానీ ఇద్దరు కూడా గురువులే. శుక్రుడు రాక్షసులకు గురువు అయితే గురువు దేవతలకు కూడా గురువు. కాబట్టి